రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అమెరికా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్కి ఒక్కటంటే ఒక్క రోజులో భారతదేశపు జనానికమంతా కలిసి చుక్కలు చూపించింది. చుక్కలు చూపించింది. ఎందుకంటే ఆయన భారతదేశపు ఎకానమీని డెడ్ ఎకానమీ, చచ్చిపుచ్చు ఎకానమీ, ఇది చచ్చిపోయిన ఎకానమీ, కుళ్ళిపోయినటువంటి ఎకానమీ అన్నారు. అనగానే మన దేశంలో ఉన్నటువంటి కొందరు పండగ చేసేసుకుని అవునవును నిజంగానే భారతదేశపు ఎకానమీ చచ్చుపుచ్చు ఎకానమీ అన్నారు. విపక్ష నాయకులు అన్నారు. అయితే ఒక్క రోజున జరిగినటువంటి లావాదేవీలు డొనాల్డ్ ట్రంప్ కళ్ళు తెరిపించాయి, కళ్ళు తేలేసేలా చేశాయి, ఆయనకి చుక్కలు కనిపించేలా చేశాయి. డొనాల్డ్ ట్రంప్ మాట విని ఈ దేశంలో తానా తందానా అన్నటువంటి వంతపాటగాళ్ళు అయితే కొలంబియాకో లేకపోతే మలేషియాకో పారిపోయి సేద తీరాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మిత్రులారా, దీపావళి చాలామందికి ఉత్తర భారతదేశంలో వ్యాపార వర్గానికి గుజరాత్ వంటి రాష్ట్రంలో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా వ్యాపారులు కొత్త ఖాతా పుస్తకాల్ని తెరిచే రోజు దీపావళి. ఈ దీపావళికి 2 రోజుల ముందు త్రయోదశి వస్తుంది. ఈ త్రయోదశిని ఉత్తరాదిలో ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఆ రోజు ఏదో ఒకటి కొని తీరాలి. దీన్ని ధన్తేరస్ అని కూడా అంటారు, ధన్తేరస్ అని కూడా అంటారు. అదేవిధంగా తరువాత రోజుని రూప్ చొద్దస్ అంటారు. రూప్ అంటే వెండి. ఎంతో కొంత వెండిని కొనాలి 14వ తారీఖున. 13న ఏదో ఒక వస్తువు బంగారము మిగతావి కొనాలి. ధన్తేరస్. రూప్ చొద్దస్ నాడు ఎంతో కొంత వెండి కొనాలి. ఆ తరువాత దీపావళి నాడు కొత్త ఖాతాలు ప్రారంభించాలి. ధన్తేరస్ ఒక్క రోజున ఈ దేశంలో ఎంత ఆర్థిక లావాదేవీలు కొనుగోళ్లు జరిగినాయి. కొనుగోళ్ళు ఎంత జరిగినాయంటే 75,000 కోట్ల రూపాయల కొనుగోళ్లు జరిగినాయి. ఈ 75,000 కోట్ల రూపాయల కొనుగోళ్లు కేవలము ధన్తేరస్ రోజున మాత్రమే జరిగాయి. ఈ ధన్తేరస్ రోజున 46 టన్నుల బంగారం కొనుగోలు జరిగింది. 46 టన్నులు అంటే 60,000 కోట్లు ప్రస్తుతం ఉన్నటువంటి ధరతో గనక చూసినట్లయితే. ఇది కాకుండా దాదాపు 15,000 కోట్ల వెండిని కొనుగోలు చేశారు ధన్తేరస్ నాడే. నేను ఇంకా రూప్ చొద్దస్ లెక్క చెప్పడం లేదు, అంటే వెండికి సంబంధించిన 14వ రోజు గురించి చెప్పడం లేదు, ఓన్లీ ధన్తేరస్ గురించి చెప్తున్నాను. 5 లక్షల 2 వీలర్లు, 1 లక్ష కొత్త కార్లు ఒక రోజున అమ్ముడయ్యాయి. మొత్తం దీపావళి సీజన్ నేను చెప్పడం లేదు, కేవలం ధన్తేరస్ నాడు. ఇది ఎంత? దీన్ని అంచనా వేయాలన్నట్టయితే మొత్తము 15,000 కోట్ల రూపాయల విలువైనటువంటి వెండి అమ్ముడైంది. 60,000 కోట్ల రూపాయల బంగారం కొనుగోలు జరిగింది. ఒక్క మారుతి కార్ల కంపెనీయే 51,000 కొత్త కార్లను ఒక రోజులో అమ్మింది ధన్తేరస్ రోజున. గత సంవత్సరము ఇదే ధన్తేరస్లో జరిగినటువంటి సేల్స్కి సంబంధించినటువంటి గణాంకాల్ని చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. గత సంవత్సరము 25 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు. ఈసారి 46 టన్నుల బంగారం కొనుగోలు చేశారంటే డెడ్ ఎకానమీకి చెందినటువంటి ట్రంప్ గారి భాషలో డెడ్ ఎకానమీ అన్నటువంటి దేశంలో పోయిన సంవత్సరం కన్నా 21 టన్నుల అదనపు బంగారము సర్వసాధారణ ప్రజానీకం కొనుగోలు చేసింది. చిన్నవాడు, పెద్దవాడు, వ్యాపారి, ఉద్యోగి, పారిశ్రామికవేత్తలు అందరూ కలిపి ఈ దేశంలో కొన్నటువంటిది దాదాపు 46 టన్నులు, అంటే గత సంవత్సరం మీద 21 టన్నులు ఎక్కువ. గత సంవత్సరం బంగారం విలువ అప్పటి బంగారం విలువలో లెక్కేస్తే 20,000 కోట్ల రూపాయలైతే ఇప్పుడు 60,000 కోట్ల రూపాయలు ధర పెరిగింది. అయినా భారతీయుడు ఒక్క రోజులోనే అమెరికా కళ్ళు బైర్లు కమ్మేంత ధనాన్ని కొనుగోలు చేశారు. అంటే ప్రతి సంవత్సరం ఇయర్ ఆన్ ఇయర్ పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈసారి దీపావళికి సంబంధించినటువంటి సేల్స్ 25% పెరుగుదలను చూపించినాయి.
ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జిఎస్టి సంస్కరణలు కావచ్చును, ప్రజల కొనుగోలు శక్తి పెరగడం కావచ్చును, కంపెనీలు ఇచ్చినటువంటి బోనసెస్ కావచ్చును, వినియోగదారుల్లో పెరుగుతున్నటువంటి ఆత్మవిశ్వాసం కావచ్చును, ఇవన్నీ కూడాను చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించినాయి. తమాషా ఏంటంటే గ్రామీణ భారతంలో 2 వీలర్స్ బంగారం కొనుగోలు ఎక్కువగా ఉంది. పట్టణాలలో 4 వీలర్స్ పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. మన ఎగుమతులు కూడా ఈ సమయంలో పెరిగినాయి. 6.1% గత సంవత్సరంలో ఈ పీరియడ్తో పోలిస్తే పెరిగినాయి. కాబట్టి అన్నిటికన్నా ఈ దేశపు బలమేమిటి? ఈ దేశపు ఆర్థిక దన్ను ఈ దేశంలో జరిగేటటువంటి అంతర్గత కన్సంప్షన్, అంతర్గత కొనుగోళ్ళు. మనమే టపాకాయల రూపంలో, కొత్త బట్టల రూపంలో, వస్తువుల రూపంలో 140 కోట్ల మంది ప్రజలు కొనుగోలు చేస్తే ఇలా జరుగుతుంది. ఒక్క రోజులోనే దాదాపు 75,000 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఇది ఒక్కరోజు ట్రంప్కి, ఒకే ఒక్క రోజులో ట్రంప్ కళ్ళు బైర్లు గమ్మేటటువంటి గణాంకాలు. కాబట్టి భారతదేశము డెడ్ ఎకానమీ అన్నటువంటి వాళ్ళకి కుక్క కాటుకు చెప్పు దెబ్బ లాంటిది. అందుకే ట్రంప్ ఇప్పుడు భారతదేశంతో ఏ రకంగా టారిఫ్లు తగ్గించాలి, ఏ రకంగా దోస్తీ చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచించేటటువంటి పరిస్థితి వచ్చింది. నిజానికి ఈ దీపావళిలో దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి సేల్స్ జరిగినాయి. అదేవిధంగా గూడ్స్, వస్తువుల రూపంలో 5,40,000 కోట్ల రూపాయల సేల్స్ జరిగినాయి ఈ మొత్తం దీపావళి సీజన్లో. కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకం ఇది. గత సంవత్సరము 4,25,000 కోట్ల సేల్స్ జరిగితే ఈ సంవత్సరము 6,05,000 కోట్ల రూపాయల సేల్స్ జరిగాయి. ఇది గమనించాల్సినటువంటి విషయము. ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ మొత్తము మార్కెట్ని అధ్యయనం చేసేటటువంటి సంస్థలు ఇచ్చిన రేటింగ్ ప్రకారము ట్రేడర్ కాన్ఫిడెన్స్ 10 పాయింట్స్లో 8.6లో ఉంది. కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ 10 పాయింట్లలో 8.4 ఉంది. దీని అర్థం ఏమిటి? ఈ దేశం యొక్క సర్వసాధారణ ప్రజానీకం గనక పూనుకుంటే ఒక్క రోజులోనే ఇంత వ్యాపార లావాదేవీలు చేయగలడు. ఇంత సామర్థ్యం ఈ దేశ పౌరుల్లో ఉంది. అందుకే ఈసారి దీపావళి రోజున ముహూర్త్ ట్రేడింగ్ అని చెప్పి జరుగుతుంది. భారత ప్రభుత్వం కూడా ఈ ట్రేడింగ్లో పాల్గొంటుంది. లక్ష్మీ అమ్మవారిని స్టాక్ ఎక్స్చేంజ్లో పూజించిన తరువాత ముహూర్త్ సమయంలో జరిగేటటువంటి ట్రేడింగ్లో ఈసారి భారతదేశం ప్రతి సంవత్సరము డాలర్ కొనుగోలు చేస్తుంది. ఈ సంవత్సరం భారత ప్రభుత్వము ఇక మాకు డాలర్తో పని లేదని బంగారం కొనుగోలు చేసింది. పాపం డొనాల్డ్ ట్రంప్ గారు తన చెల్లని డాలర్లను పట్టుకుని కుమిలి కుమిలి ఏడ్చి ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.